నమస్కారం. ప్రెస్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి. నా ఎప్పుడున్నా ఎవరికి ఏ ప్రెషర్ ఇవ్వను. ఇది సడన్గా నిన్న ఫిక్స్ అయిన ప్రోగ్రామ్. అది కూడా చెప్పాను, లేదు ఎందుకంటే స్మాల్ మూవీస్కి పెద్ద సపోర్ట్ చాలామంది ఇవ్వలేదు. ఆ ఫిలిం తీయగానే ఉన్న హ్యాపీనెస్ రిలీజ్ చేయగానే లేదు. స్మాల్ మూవీస్ నాకు చాలా మూవీస్ తీసుకున్నాను, డైరెక్ట్ చేసుకున్నాను, యాక్ట్ చేసుకున్నాను. దానికోసమే ఇక్కడ వచ్చాను. ఇది కాకుండా సంజన మ్యామ్ మన దగ్గర మాట్లాడగానే చెప్పారు, సార్ నానే రైటర్, నేనే డైరెక్టర్, నేనే యాక్టర్, నేనే ప్రొడ్యూసర్ అన్నారు. ఆ కాన్ఫిడెన్స్కి గాడ్ బ్లెస్. ఆ కాన్ఫిడెన్స్కి డెఫినెట్గా ఈ ఫిల్మ్ గెలిచాలి. క్రైమ్ రీల్ చాలా బాగుంది. ట్రైలర్స్, వీళ్ళు యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్స్, టెక్నీషియన్స్ వీళ్ళందరికీ బెస్ట్ విషెస్ అండి. డెఫినెట్గా పెద్ద హిట్ అవ్వాలి, నా దేవుడి దగ్గర కోరుతున్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సముద్రకాంత్ గారు, థ్యాంక్ యూ సార్. అసలు నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అంటే మీ అంత పెద్ద గెస్ట్ నా చిన్న సినిమాకి వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నిజంగా నేను చాలా మందిని అడిగానండి. సో అంటే పేర్లు చెప్పాను కానీ చాలా మందిని అడిగాను. 1 month నుంచి వస్తాము అన్నారు. తర్వాత మేము రాలేమన్నారు, షూటింగ్ ఉందన్నారు, చాలా కారణాలు చెప్పారు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఒక్కటే మాట చెప్పా, సార్ నేను చాలా కష్టపడి చేసుకున్నా సార్ సినిమా, ఇది నేను ఒక్కదానే చేసుకున్నాను సార్. కానీ లేడీస్ కి అంటే ఇప్పుడు స్టార్టింగ్ అవకాశాలు రావడం చాలా కష్టం. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి మా నాన్నగారు హెల్ప్ తీసుకుని సినిమా చేసుకున్నాను. మీరు వస్తే నాకు చాలా హెల్ప్ అవుతుందంటే ఒక్క మాట కూడా అనలేదు, నేను వస్తాను వెళ్ళిపోమ్మా అన్నారంతే. సో అది అంటే చెన్నై నుంచి ఇక్కడికి వచ్చారు, అది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయలేదు అనేది ఒక రకం బాధగా ఉంది. అంటే మాలాంటి చిన్నని సపోర్ట్ చేస్తేనే కదా మనం పెద్దోళ్ళు అవుతాం. సో అది థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు నాకు వచ్చి సపోర్ట్ చేసినందుకు. నేను ఎప్పుడు నా లైఫ్ ఇది ఫస్ట్ ఫిలిం, నా చివరి సినిమా వరకు కూడా నేను ప్రౌడ్ గా చెప్పుకుంటాను సార్ మీ పేరు. నేను థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీ వాయిస్, మీ డైరెక్షన్, మీ మూవీస్, ఎవ్రీథింగ్ అన్ని మేము అందరం చూసాం. నిజంగా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. చాలా మీ యాక్టింగ్ కూడా ఇంటెన్సిటీ చాలా బాగుంటుంది సార్. సీరియస్లీ మా లాంటి వాళ్ళందరికీ కూడా, యాక్టర్స్ కూడా మీరు ఇన్స్పిరేషన్ సార్. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. మా క్రైమ్ రీల్ సినిమా తరఫు నుంచి ప్రతి ఒక్కరు కూడా సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సముద్రగని గారు, మీరు ఇలాగే చిన్న మూవీస్ ని, చిన్న పర్సన్స్ ని అందరూ కూడా మీరు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్. నాకు దేవుడిచ్చిన ఒక అన్న అంటే ప్రతిభా బయోటెక్ రాజశేఖర్ రెడ్డి గారు అన్నగారు. అంటే నాకు జన్మనిచ్చింది మా నాన్నగారు. అయితే నాకు కోవిడ్ టైంలో చాలా సఫర్ అయ్యాను నేను. నాకు అసలు బెడ్ దొరకలేదు. అలాంటి టైంలో ఆయన ఒక్క కాల్తో నాకు నిజంగా బెడ్ ఇప్పించారు. మేబీ ఇంకా ఆప్షన్ ఉంటే దొరికేదేమో. మేబీ నాకు ఆ టైంలో ఒక 7 days నేను పోరాడాను నేను. ఆ టైంకి ఆయన నాకు అనిపించారు, నాకు ఇంకో జన్మించిన ఇంకో అన్న అనిపించారు. థ్యాంక్స్ అన్న. అందుకే మిమ్మల్ని పిలవడానికి నేను స్పెషల్ రీజన్ దానికోసమే. ఒక్కసారి నేను అడిగాను నేను, అంటే నేను ఎందుకు లేమన్నారు, లేదన్నా మీరు రావాలి నా కోసం అని అడిగాను నేను. థ్యాంక్స్ అన్న, మీరు నాకు చాలా సార్లు చాలా దగ్గర, నాకు నిజంగా సొంత అన్న ఉంటే మీకన్నా బాగా చూసుకునేవాడు కాదేమో. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ట్రైలర్ లాంచ్ చేసిన గెస్టులందరికీ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా సముద్రకాని గారికి స్వాగతం. నాకు ఈ ఇండస్ట్రీకి ఎటువంటి అనుబంధం లేదు, కానీ మూవీస్ బాగా చూస్తాను నేను, అంత మాత్రం ఉంది నాకు ఈ అనుబంధం. మంచి మూవీ అంటే దాదాపు వదలకుండా చూస్తాను. నాది వచ్చేసి బిజినెస్ సెక్టర్. బట్ సంజు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నాకు మంచి క్లోజ్ అసోసియేట్స్ అందరూ. సో తను ఒక డెబ్యూ మూవీ అంటే ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్గా ఒక మూవీని తను చేస్తుందంటే విషయం చెప్పడానికి తప్పనిసరి రావాలనిపించింది. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు క్రైమ్ రీల్ టీమ్ అండ్ సంజు స్పెషల్లీ ఫర్ హర్ డెబ్యూ మూవీ యాజ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. సముద్రకాని గారి గురించి మేము చెప్పేంత గొప్ప కాదు, ఎందుకంటే ఈ ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు, కానీ వారి ప్రతి ఒక్క మూవీ నేను చూశాను.
ముఖ్యంగా సార్ నేను మీ విమానం మూవీ చూశాను. ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూశాక ఒకరి మొహాలు చూసుకుని నవ్వుకున్నాం, ఎందుకంటే మొత్తం అందరూ ఏడుస్తూ కూర్చోన్నాను అనమాట. సో అంత హార్ట్ టచింగ్ మూవీ. మీ మూవీస్లో నాకు బాగా అంటే హార్ట్ టచ్ అయ్యి ఎప్పటికీ మర్చిపోలేనంత మూవీ అది విమానం. సో అంతటి హానరబుల్ పర్సన్ చిన్న మూవీకి విషయం చెప్పడానికి, బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి రావడం నిజంగా గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సంజుని విచ్చేయడానికి మీరు వచ్చినందుకు ఆల్ ద గెస్ట్ వెరీ వెరీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ దిస్ లాంచ్ ట్రైలర్ లాంచింగ్. థ్యాంక్ యూ. Siri also, I wish all the best to Siri. Bharat, all the team members, I wish all the best. పెద్ద సినిమా చేస్తున్నా. థ్యాంక్ యూ. సో ఐ ఫీల్ ఐ డెఫినెట్లీ హ్యావ్ రైట్ టు బీ హియర్ అండ్ సపోర్ట్ దిస్ మూవీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీథింగ్. నిన్న నాకు ఫోన్ చేసి రమ్మన్నప్పుడు క్రైమ్ రీల్ అని ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్, అది కూడా ఒక ఫీమేల్ డైరెక్టర్ ఫస్ట్ మూవీ అనగానే నాకు అనిపించింది డెఫినెట్గా ఒక మంచి విషయం ఉంటుంది ఈ సినిమాలో. సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సొసైటీ అన్న ఫీలింగ్ వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ I want to congratulate the actors, Bharat and Siri. So irrespective of whatever happens with the small movie, we will still go on. So itlanti actors, itlanti directors, చాలా ఇంకా మూవీస్ చేయాలి, ఇంకా చాలా మందికి అవకాశం రావాలి అని కోరుకుంటూ, అండ్ ఐ విష్ దిస్ టీమ్ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ హాయ్. ఇక్కడికి వచ్చిన అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. మీరు కొంచెం మైక్ దగ్గర పెట్టారు, లేకపోతే అక్కడ వరకు వెళ్ళదు మీ వాయిస్. అందరికీ హాయ్. ఇక్కడ వచ్చిన అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. ఎస్పెషల్లీ నా ఫాదర్కి, రాజశేఖర్ గారికి, నా అక్క సంజనాకి, అందరికీ. నాకు చాలా భయంగా ఉంది. ఇది ఫస్ట్ టైం నేను సినిమా చేయడం అండ్ ఫస్ట్ టైం ఈ స్టేజ్ మీద నుంచోవడం బికాస్ ఆఫ్ మై సిస్టర్ సంజనా. ఇప్పుడు నేను అక్క అని పిలవలేదు, ఫస్ట్ టైం సంజన. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. సినిమా తీస్తే కానీ అక్క పిలవలేదు. లేదు లేదు అలా అని కాదు. ఇది నా డ్రీమ్. సో నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి తను చాలా కష్టపడింది ఈ మూవీ. సో మీ అందరు తప్పకుండా ఈ మూవీ చూడండి. సో మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా చెప్పలేదు కదా సిస్టర్. అవి నాకు తెలియదండి, డైరెక్టర్ ఎట్లా రాస్తే అట్లనే. సో ఫస్ట్ ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరికీ నా థ్యాంక్స్ అండి. మీ వాల్యుబుల్ టైం తీసుకుంటారు. మీరు కూడా మైక్ దగ్గర పెట్టుకోవాల్సి వస్తుందండి. ఫస్ట్ టైం అంటే మైక్ పట్టుకోండి. ఎలా ఫస్ట్ టైం అయినా రాదండి, దగ్గర పెట్టుకుంటే వస్తుంది. సో బేసికల్లీ డైరెక్టర్ గారు ఏదో ఆపర్చునిటీ ఇచ్చారని ఆవిడని పొగడాలని ఏమి చెప్పట్లేదండి. ఒక్క నిమిషం, ఒక టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మాట్లాడండి, అక్కడే మాట్లాడండి. మాట్లాడండి, ఒకసారి మాట్లాడండి. హలో కదా, ఇప్పుడు మాట్లాడండి. హలో, తెలిసింది కదా మీకు? ప్లీజ్ దగ్గరగా పెట్టుకోవాలి. ఎస్, తప్పదు. సో చెప్పాలంటే బేసికల్లీ సంజన గారు చాలా హార్డ్ వర్కింగ్ అండి. నేను ఇన్ పర్సన్ చూసాను. వన్ డే చెప్పాలంటే ఆవిడ కంప్లీట్లీ డీహైడ్రేటెడ్ అయి ఉన్నారు. అండ్ షీఈ్ నాట్ ఏబుల్ టు కేర్ అప్. అంటే అట్లీస్ట్ ఆవిడ పైకి వెళ్ళే పరిస్థితిలో కూడా ఉన్నారు. బట్ స్టిల్ ఆ రోజు షూట్ కంప్లీట్ కావాలని చెప్పి ఆవిడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి మరీ షూట్ కంప్లీట్ చేస్తారు. నేనైతే ఇన్ పర్సన్ ఆవిడ హార్డ్ వర్కింగ్ చూసాను కాబట్టి ఐ జస్ట్ చెప్పాలంటే రెస్పెక్ట్ హర్ ఎ లాట్ యాజ్ అ పర్సన్. ఎందుకన్నా నేను చెప్పేదేం లేదు, ఆల్రెడీ ఇట్లా అందరు చెప్పేశారు. మనకు ఒక 20 టైం మీరు ఏదైనా చెప్పచ్చు. నెక్స్ట్ సీన్లో చెప్తాను. అది ఓన్లీ సంజన గురించేనా? మీకు రాజేష్ గారు, బాబు గారు, యా సాహితీ సాగర్ గారు వీళ్ళందరూ కనబడట్లేదు మీకు? లేదు, అంటే సెట్ లో మొత్తం సంజన గారు కవర్ చేస్తారండి. వాళ్ళు ఎవరు కనిపించారు. సిరి గురించి కూడా చెప్పలేదు. పోనీ ఆవిడ చుట్టూ తిరిగానే ఇప్పుడు మానేశారా? ఇప్పుడు మానేసాను. చెప్పండి కదా, మూవీ అయిపోయింది కదండి. క్రేజీ. యా, మీరు సిరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ యా సిరి గురించి కూడా తను ఎలా చేసింది ఏంటి అండ్ మ్యూజిక్ ఎలా ఉంది? రీల్స్ చాలా బాగా చేసిందండి. మూవీ కూడా తనకు కావాల్సినట్టే ఉంది. నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు హాసిని
అండ్ ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. ముఖ్యంగా అందరు మీడియా మిత్రులకి థ్యాంక్స్ చెప్తున్నారు. బట్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీ వన్ సో థ్యాంక్ యూ సో మచ్ బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం అండ్ so stressed I am, but I want to talk something about very special lady in my life, that is Sanjana Anne garu, because she is the one and actual ga set lo oka 100 member boys to compare chese she is the one anamata. 100 member boys equal to men equal to she is the one lady who handle everything. నాకు తెలిసి ఎవరో మెన్నే ఇక్కడ ఆపరేట్ చేస్తున్నారు మైక్. ఒక నిమిషం, ఎమోషన్లో నీకు మైక్ ఆఫ్ అయిందన్న విషయం తెలియట్లేదు. సిరి యా సో హాయ్ నో 100 మంది సరే సో ఇలానే ఉంటుంది అనమాట సెట్లో కూడా. సో నేను ఫస్ట్ టైం ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నప్పుడు మేడం ఏ రోజు కూడా నువ్వు ఎలా యాక్ట్ చేస్తావు, అసలు నీకు ఆడిషన్ తీసుకుందామా అని కూడా ఒక డౌట్ లేదు, యు ఆర్ గోయింగ్ టు ప్లే దిస్ రోల్ అని చెప్పారు. అండ్ ద సేమ్ లైక్ ఐ జస్ట్ కమిటెడ్, ఐ వాంట్ టు గివ్ 100% మై లైఫ్ అండ్ మై సోల్ బికాస్ ఐ ఆమ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు యాక్ట్ ఇన్ ఫిలిమ్స్. అండ్ సంజన మేడం గురించి చెప్పాలంటే చెప్పాను కదా 100 మందితో ఈక్వల్ అనమాట. షీఈ్ ద వన్ హూ హ్యాండిల్ ఎవ్రీథింగ్ అండి, లైక్ ఫ్రమ్ బేసిక్ ప్రొడక్షన్ నుంచి, ఫుడ్ నుంచి, సెట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరు వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవ్రీ వన్. షీ సిట్ ఇన్ వన్ ప్లేస్ బట్ షీ హ్యాండిల్ ఎవ్రీ వన్ అనమాట. దట్ ఈస్ ద వే షీ హ్యాండిల్స్ అండ్ ఐ లర్న్ సో మచ్. ఐ రెస్పెక్ట్ హర్ డెడికేషన్. నిజంగా ఇఫ్ రియల్ ఐ వాంట్ టు బీ లైక్ యూ మ్యామ్, ఐ ఇన్స్పైర్డ్ సో మచ్. అండ్ కమింగ్ టు భరత్ గారితో నాకు ఎక్కువ సీన్స్ లేదు, బట్ హీ ఈస్ వెరీ కామ్ అండ్ క్వైట్ అండ్ గుడ్ లక్ భరత్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్. అండ్ కమింగ్ టు మై డార్లింగ్ సిరి అక్క, వీ హ్యాడ్ ఎ గుడ్ ఫ్రెండ్షిప్ ఇన్ దిస్ ఫిలిం. మీరు చూసారు June 14th రోజు, రియల్గా నా చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చాయి. నిజంగా మూవీలో ఒకటి ఉంటుందండి, మనం చిన్న ఏజ్ నుంచి పెద్ద పెరిగే కొద్దీ మనకు కొన్ని మెమొరీస్ బాగుంటాయి అనుకుంటాం కదా. సో మూవీలో ఇది ఫుల్ఫిల్ అవుతుంది. రియల్లీ నాకు స్కూల్ డేస్ అన్నీ నేను స్కూల్ డేస్లో ఎంజాయ్ చేయలేదు బికాస్ ఐ వాంట్ టు గ్రాడ్యుయేట్ మై సెల్ఫ్ అని అదే ఉండేది, ఎక్కువ ఎంజాయ్మెంట్ లేదు. బట్ హ్యాడ్ ఎ ఫన్ విత్ యూ దీది సిస్టర్. అండ్ నెక్స్ట్ సూర్య గారు, ఆల్వేస్ ఫన్నీ అండి. తను ఇక్కడ మాట్లాడినంత సిన్సియర్ బాయ్ అయితే కాదు సూర్య గారు, వెరీ ఫన్నీ అంటే డైలాగ్ జరుగుతున్నా కూడా హీ విల్ క్రాక్ ఏ జోక్స్ అనమాట, అలా ఉంటారు. బట్ ఆన్ సెట్ సీన్ అంటే మాత్రం సీరియస్ అవుతారు. సో ఐ లర్న్ ఫ్రమ్ యూ అండి. అది జోక్స్ ఆఫ్ ద పార్ట్, యు ఆర్ రియల్లీ గుడ్ పర్సన్. నెక్స్ట్ సునీత మనోహర్ గారు రాలేదు, తను చెప్పారు అనమాట, నువ్వు బాగా యాక్ట్ చేసావురా, నువ్వు బాగా యాక్ట్ చేస్తావు అని చెప్పారు. సో థ్యాంక్ యూ సునీత గారు, మీరు ఇక్కడ లేరు బట్ ఐ వుడ్ థ్యాంక్ యూ టు యూ. అండ్ సిరియకి ఫాదర్ గారు చేశారు, వాళ్ళు కూడా అందరూ మీకు కూడా గుడ్ లక్ అండి. అండ్ ఈ సినిమాలో చేసిన అర్జున్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి బికాస్ సంజన మేడంకి రీచ్ అవ్వడానికి బిఫోర్ నాకు అర్జున్ గారే మీట్ అయ్యారనమాట. సో అండ్ శివ గారు హూ ఇస్ ద పర్సన్ కాస్టింగ్, థ్యాంక్ యూ సో మచ్ శివ గారు, బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ హియర్ టుడే. అండ్ మ్యూజిక్ దీంట్లో 2 songs ఉన్నాయి కదా, వెరీ సూపర్ సాంగ్ అండి. అసలు ఏం చేయాలో చెప్పు అని చాలా బాగా ఇచ్చారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక సాడ్ సాంగ్, నిజంగా అసలు అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా గురించి నేను చెప్పట్లేదు బికాజ్ ఎవ్రీ వన్ నోస్, అందరూ సినిమా గురించి మాట్లాడారు. క్రైమ్ రీల్ అంటే ఈజ్ నాట్ ఎ క్రైమ్, ఇట్స్ అ ఫ్యామిలీ అండ్ సొసైటీలో ఒక అమ్మాయి సంజన డైరెక్టర్ సంజనకి ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. తను హోస్టింగ్ కూడా బాగా చేస్తారు అనమాట, బేసిక్ ప్రాబ్లం అదక్కడ. రోల్ అయ్యి ఇలా గుండ్రంగా తయారయ్యాను. ముందుకు నేను కూడా జీవితంలో ముందుకే రావాలనుకుంటాను బ్రో, మరీ ముందుకు వచ్చి పడతాను కదా తెలుసు. సో సంజు, ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఒకసారి నేను చాలా మంది యాక్ట్రెసెస్ చూశాను,
బట్ చెప్తారు, సంజన చెప్పదు, చేస్తుంది. కంగ్రాచులేషన్స్ సంజు, సో హ్యాపీ ఫర్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ అండ్ యువర్ ఎంటైర్ టీమ్. నీ చెల్లిని సిరిని కాస్ట్ చేస్తున్నాను, దిస్ ఇస్ అ సర్ప్రైజ్. ఐ విల్ నో. కంగ్రాచులేషన్స్ సిరి. అండ్ బాబు నువ్వు కూడా భరత్ బాగా మాట్లాడావమ్మా సినిమాలో కూడా. అంతేనా? అడగొట్టేసావా? సినిమాలో ఏం లేదా? ఓకే. సో హాయ్, అందరు బాగున్నారా? ఓకే, థ్యాంక్స్ టు ద ప్రెస్ అండ్ మీడియా. ఇంకొకటి, చిన్న సినిమా పెద్ద సినిమా అని మాట్లాడుకుంటారు కదా. ఐ బిలీవ్ దెర్ ఇస్ నథింగ్ లైక్ స్మాల్ అండ్ బిగ్. ఈ రోజు మంచి కథ ఉన్న చిత్రమే పెద్ద సినిమా అవుతుంది. పెద్ద పెద్ద సినిమాలు కూడా కాళ్ళతో తల్లి రోజులు ఉన్నాయి. నార్మల్ మూవీని కూడా ఆదరించి బిగ్ మూవీ చేసిన రోజులు. సో సంజు, నీ సినిమా అలాగే పెద్ద సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి, అలాగే నా బెజవాడ బేవక్క ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ 4 లక్షల మంది నుంచి నీ సపోర్ట్ ఆసమ్. అండ్ June 14th రిలీజ్ అవుతుందండి. తప్పకుండా అందరూ ఎంకరేజ్ చేయాలి. మేక్ సమ్ నాయిస్ ఫర్ ద టీమ్ ఆఫ్ గ్రాండ్ రియల్. వినిపించట్లేదు ఒక్కసారి, మేక్ సమ్ నాయిస్. ఏంటి వాళ్ళందరూ రేస్ గురుల్లో శృతి హాసన్ లాగా లోపలికి ఇలా వేసుకుంటారా? థ్యాంక్ యూ సంజు, థ్యాంక్ యూ. వండర్ఫుల్ సింగర్ గీత. మామూలుగా స్పేస్ ఇవ్వకపోతే మధ్య చాలా రాస్తున్నారు. ఇంత స్పేస్ ఇస్తుంటే ఎన్ని రాస్తారా అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. థ్యాంక్ యూ. గుడ్ టు సీ యూ హియర్ అండ్ థ్యాంక్ యూ. వైస్ వర్సా. యప్. అండ్ మధు గారు నాకు నచ్చింది. హాయ్, ఆల్రెడీ కొంచెం మాట్లాడేసాం, బట్ అది పర్సన్స్ గురించి, ఇది పర్సనల్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్ అండ్ గెస్ట్, అంటే చాలా ఇయర్స్ ఫ్రెండ్స్, బట్ సాయి గారు కాదు. బట్ థ్యాంక్ యూ సాయి గారు వచ్చినందుకు. అలాగే సముద్రగని గారికి సరే, ఆయనకు కూడా స్పెషల్ కృతజ్ఞతలు. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎక్స్పెక్ట్ ఇంత బాగా జరుగుతుంది నాది ఈరోజు అంటే. నిజంగా నేను నమ్మట్లేదు ఇప్పటికి కూడా, నాకు మాటలే రావట్లేదు. ఇది నాదేనా, ఇది నేనేనా, ఇక్కడ ఉన్నానా అని నిజంగా అనిపిస్తుంది. మీ అందరూ వచ్చి ఇంత ఫుల్ అయిపోతుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ చూస్తే కూర్చోడానికి కూడా ఖాళీ లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా చూడండి. అంటే నేను ఏం చేశాను, ఏం తీశాను అనేది ఒక్కసారి చూడండి. చూసి తప్పులుంటే చెప్పండి, నేను ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ మూవీకి నేను కరెక్ట్ చేసుకుంటాను. మీ వాల్యుబుల్ ఒక 2 hours టైంని, ఒక 200 రూపీస్ని నా కోసం పెట్టండి ప్లీజ్. ఎందుకంటే మాలాంటి అమ్మాయిలు వస్తేనే ఇప్పుడు ప్రతి ఒక్కరు అనుకుంటారు, నా ఒక పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయి మేము ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలి, ఒక డైరెక్టర్ అవ్వాలి అంటే ఇండస్ట్రీయా ఎందుకు, ఇండస్ట్రీకి వెళ్తే పాడైపోతుంది. ఇండస్ట్రీ గురించి ఎప్పుడు ఒక నెగిటివ్ థాటే ఉంది ఇండస్ట్రీకి, అంటే జనాలకి. సో ఒక ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఒక డాటర్ వెళ్ళి అడగాలంటే భయపడుతున్న రోజులు. సో అనుకున్నానంటే నాలాంటి డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా ముందుకు వచ్చి ఇంకా సినిమాలు తీస్తే, హాసిని చెప్పినట్టు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ధైర్యంగా వచ్చి నాన్న నేను సినిమా చేస్తానంటే వెళ్ళమ్మా, లేడీ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు కదా, అవకాశం తెచ్చుకో అన్న రోజులు వస్తాయని నా ఆశ. సో నేను చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చాను నేను, బట్ ఆ స్ట్రగుల్స్ ఏం చెప్పాను నేను, ఎందుకంటే ఐఎమ్ హ్యాపీ నౌ. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ నా కోసం వచ్చారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఈ మూవీ నేను బెస్ట్ అని చెప్పను కానీ మీ అందరికి పక్కా నచ్చుతుంది. మీరు చూసిన దాంట్లో ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడొచ్చు. వల్గారిటీ లేదు. మన పిల్లలు పక్కన పెట్టుకుంటారు, ఈ సినిమా చూడొచ్చా లేదా కళ్ళు మూసేసే సీన్లు అయితే మా దాంట్లో ఏదీ లేదు. హ్యాపీగా ఫ్యామిలీతో చక్కగా చూడొచ్చు. అందరూ చూడండి, ప్లీజ్ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సంజన. గుడ్ లక్.